నిజామాబాద్ జిల్లా మంథని గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సుమారు 150 మంది దళితుల్ని గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామం నుంచి బహిష్కరించింది. తమకు కేటాయించిన భూముల్ని దళితులు చదును చేసుకుంటుంటే ఆ భూమి గ్రామానికి చెందినదంటూ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ దౌర్జన్యానికి దిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఆ భూమి ఎవరిది అసలు? ప్రతిభ ఆర్మూర్ మండలం మంతని గ్రామంలో 30 ఏళ్ల క్రితం ఎవరైతే ఇప్పుడు ఈ 150 మంది దళిత కుటుంబాలు ఉన్నాయో ఆ 30 ఏళ్ల క్రితం వీరి తాతలు పటేళ్ల కింద, అంటే ఈ ఆర్మూర్ అలాగే బాల్కొండ ప్రాంతాల్లో పటేళ్లు, భూస్వాములను పటేళ్లు అంటారు. ఆ పటేళ్ల కింద ఈ దళిత కుటుంబాలు, మాలా మాదిగ దళిత కుటుంబాలు వారి దగ్గర వాళ్ళ తాత ముత్తాతలు పనిచేసేవారు. అప్పుడు ఆ సమయంలో ఆ పటేళ్లు వీరికి 24 ఎకరాల భూమిని వీరు బతకటానికి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి వీరు సాగు చేసుకుంటూ ఆ భూమిపైనే ఆధారపడి జీవిస్తున్నారు ఈ దళితులు. అయితే ఇప్పుడు వారు చదును చేసుకునే క్రమంలో వీడీసీలు, ప్రధానంగా బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో ఈ వీడీసీ సభ్యులు ఉంటారు. ఎప్పుడైతే ఈ వీడీసీ సభ్యులు ఆ గ్రామం లోని మంతని శివారులోని భూమి వీరిది కాదు, దళితులది కాదు అంటూ వీళ్ళని సాంఘిక బహిష్కరణ చేయడం జరిగింది. దీనిపైన ఈ 150 మంది లైన్ లోనే ఉండండి. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఈ స్థానికుడు సురేష్ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, ఏంటండి ఇష్యూ అసలు? మేడం, నా పేరు సురేష్. అయితే మాది మంతని విలేజ్, ఆర్మూర్ మండల్. ఓకే, మీ ఫైట్ అంటే ఏంటి, అక్కడ ఏం జరిగింది? అయితే ఎస్టీలను అంగీకరించడం చేయడం జరిగింది మేడం. ఓకే, మీరు ఎప్పటి నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు? మేడం, ఎప్పటి నుంచి భూమిని సాగు చేసుకుంటున్నారు మీరు? అది అయితే మేడం, ఒక 30 ఏళ్ల కిందట భూస్వాములు మాకు 25 ఎకరాల ల్యాండ్ ని భూదానం కింద ఇచ్చిండ్రు ఎస్టీలకి. ఓకే ఓకే, ఇప్పుడు ఈ కమిటీ వారు వచ్చి ఆ భూమి మాది, మీరు అక్కడ చదును చేసుకోవద్దు అంటున్నారా? ఎటువంటి పనులు చేయొద్దు అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది విలేజ్ వాళ్ళు. ఓకే, ఎప్పుడు చెప్పారు వాళ్ళు? వాళ్ళు చెప్పి అంటే భూస్వామి కూడా హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళు రీసెంట్ గా వచ్చి మంతెనకు వచ్చి చెప్పింది ఇట్లా, సరే వీళ్ళకి ఇచ్చేసిన దాన్ని మళ్ళీ మేము తిరిగి తీసుకోమని చెప్పి మాకు చెప్పిండ్రు ఆల్రెడీ భూస్వాములు. అయితే అయిన మాట భూస్వాములు వచ్చి మీకు ఇచ్చేసారు, దాన్ని ఇంకా మీకే అని చెప్పారా? అవునవును చెప్పిండ్రు. మేము స్పెషల్లీ హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళు, మేము కూడా హైదరాబాద్ వెళ్ళి కలవడం జరిగింది వారిని. వారు ఏమన్నారంటే, మేము ఇచ్చినప్పుడు మీకు ఇచ్చేసినామండి, మాకు దాంతో ఏం సంబంధం లేదు, మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. ఓకే, అయితే వాళ్ళు చెప్పిన దాని మీద కంటే మేము రీసెంట్ గా ఏం చేసినామంటే, మేము బౌండరీ ఏర్పాటు చేసుకున్నాం. మాకు ఇచ్చిన ల్యాండ్ లో మాకున్న ల్యాండ్ ని బౌండరీ ఏర్పాటు చేసినాం జేసీబీ తోటి. అయితే విలేజ్ వాళ్ళు వచ్చి మరునాడు దాన్ని కూడిపోయడం జరిగింది. ఆ బౌండరీని కూడిపేసి వితిన్ మినిట్స్ లో, అంటే మేమేమనుకున్నామంటే, సరే మరి ఎక్కడికన్నా ఒక దగ్గరికి పరిష్కారం చేసుకుందాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అక్కడ విలేజ్ లో కూడా మాట్లాడినాము. అది కుదరలేదు. ఇక కుదరపోయేసరికి వాళ్ళు ఏం చేసిండ్రంటే, వీళ్ళకు ఆటోలు బంద్, బస్సులు బంద్. మేము ఎస్సీలం కదండి, మా వాళ్ళు దప్పులు కొడతారు, దప్పులు కూడా వేరు నుంచి తెచ్చి కొట్టించుకుంటుండ్రు. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ. చూద్దాం దీనికి సొల్యూషన్ ఏంటి అనేది. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మనతో మాట్లాడడానికి ఎంపీటీసీ గంగారాం గారు ఫోన్ లైన్లో సిద్ధంగా, ఎంపీటీసీ భర్త గంగారాం గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గంగారాం గారు, నమస్కారం మేడం. నమస్తే అండి. ఇష్యూ చూస్తుంటే భూస్వాముల నుంచి ఇక్కడ ఉన్నటువంటి వారికి, ఎస్సీ ఎస్టీలకి, దళితులకి భూములు వచ్చాయి. సో మధ్యలో కమిటీ ఇన్వాల్వ్ అయ్యి ఈ భూములు మావి అంటోంది. అసలు ఏం జరుగుతోంది వాస్తవానికి? చట్టాలు కావచ్చు, మధ్యలో జరిగిన పరిణామాలు కావచ్చు, ఏం చెప్తున్నాయి? మేడం, టోటల్ బహిష్కరణ చేశారు మేడం. ఓకే, అంటే మాకు, అంటే నేను కూడా దళితున్నే. ఓకే, ఎంపీటీసీ దళితున్నే. అంటే మాకు ఎలాంటి సహకారాలు అందకుండా, దుకాణాలకు వచ్చి వస్తువులు ఇవ్వకుండా వెలివేసినట్లు చేస్తారు మేడం. ఓకే, మా పిల్లవాడిది దళితులదే విలేజ్ కమిటీ భవనంలో
షాప్ ఉంటుంది మేడం. కొంచెం గట్టిగా షాప్ మాట్లాడండి గంగారం గారు. మేడం చెప్పండి. విలేజ్ కమిటీ టోటల్ బహిష్కరణ చేసింది మేడం. ఓకే అయితే మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తలేరు. ఓకే, ఎన్నాళ్ళ నుంచి అండి? గత 3 నెలలు అవుతుంది మేడం. మరి 3 నెలల నుంచి మీరు ఉన్నతాధికారులను ఎవరిని అప్రోచ్ అవ్వలేదా ఈ విషయం మీద? మేడం దీనికి ఏమనుకున్నామంటే కాంప్రమైజ్ లో దేనికన్నా ఒకటి కొలిక్కి వస్తుందన్న ఉద్దేశంతో ఆగాల్సి వచ్చింది. ఇది మాకు దానంగా ఇచ్చిన రెడ్డి గారు వచ్చి చెప్పి వెళ్ళడం జరిగింది మేడం. ఓకే, అది మీదే భూమి, మీరే దున్నుకోండి, పంట పండించుకోరు అని చెప్పిపోయిండు. దాని మీద మేము అట్లనే అయినాం. అయితే రోజు రోజుకు వీళ్ళు ఏం చేస్తారంటే విలేజ్ కమిటీ ఒత్తిడి తీసుకొచ్చి మా పైన చర్యలు తీసుకుంటారు. ఓకే, సో మీరు ఎవరికైనా ఫిర్యాదు చేశారా? ఇప్పుడు మీరు ఎంపీటీసీ భర్తగా ఉన్నారు, సో జెడ్పీటీసీ లాంటి వాళ్ళని, జెడ్పీపీ వాళ్ళని అండ్ ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు కదా, మీకు స్కోప్ ఉంది. అయ్యారా? ఏం చెప్పారు వాళ్ళు? కాలేదు మేడం, శాంతియుతంగా పోదాము, విలేజ్ కమిటీని విలేజ్లను దాటి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో 2 వర్గాలకు శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కారం చేద్దామన్న ఉద్దేశంతో ఆగాల్సి వచ్చింది మేడం. ఓకే, అయితే దాన్ని ఉధృతం చేసేసరికి మేము కూడా ఇక దళితుల సైడ్ ఉండి ఈ వీళ్ళందరినీ కలవడానికి వచ్చాం. ఏసీపీ గారిని, జేసీ గారిని. ఓకే, ఏం చెప్తున్నారండి వాళ్ళు? ఎప్పుడు కలిశారు? వాళ్ళు ఏం చెప్పారు? నిన్న జేసీ గారిని కలిసాం మేడం. ఓకే, అయితే వాళ్ళు ఆర్డీఓ గారికి రాశారు. ఆర్డీఓ గారు స్థానికంగా ఉంటారు కాబట్టి వాళ్ళు పరిష్కారం చేస్తారని లెటర్ పెట్టారు మేడం. ఓకే, సో ఎప్పటి లోపల మనకు ఒక సొల్యూషన్ తెలిసే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? ఈ సొల్యూషన్ అయ్యే అవకాశం కనిపిస్తలేదు మేడం. ఓకే, మీ ఫర్దర్ స్టెప్ ఏంటి అయితే? మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ దీన్ని ఉధృతం చేస్తాం మేడం. దళితులని మనకు రాజ్యాంగం వచ్చి మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల దళితులపై అత్యాచారాలు ఇటువంటివి జరుగుతూ ఉంటే ఈ టైంలో కూడా అప్పుడెప్పుడో జరిగింది రాజరిక ప్రభుత్వంలో, అంటే ఇప్పుడు ఇంత తెలివచ్చినా కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా చేయటానికి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం మేడం. ప్రతి విలేజ్ లా దళితులు ఉన్నటువంటి దళితుల దగ్గరికి పోయి ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా ఇట్లనే కొనసాగిస్తాం మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ గంగారాం గారు లైన్లోకి వచ్చినది. ఇక మిగతా వివరాలు చూద్దాం.